ఓటర్ కార్డ్ అంటే అండి 18 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఓటర్ కార్డ్ అప్లై చేసుకోవాలి కదా. మరి పాన్ కార్డ్ అప్లై చేసుకోవాలంటే కూడా ఏమైనా ఏజ్తో ఉంటుందా? ఏజ్ లిమిట్ కానివ్వండి, ఈ ఏజ్ వాళ్ళే పాన్ కార్డ్ అప్లై చేసుకోవాలని ఏమైనా ఉంటుందా? సపరేట్ ఏజ్ లిమిట్ అంటూ ఉండదండి. పాన్ కార్డు మైనర్ అయినా సరే, మేజర్ అయినా సరే, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మైనర్కి ఏంటంటే 18 ఇయర్స్ బిలో ఉండే వాళ్ళకి ఏంటంటే సిగ్నేచర్ మాత్రమే వస్తుంది, ఓన్లీ ఫోటో మాత్రం రాదు వాళ్ళకి. మేజర్కి ఏంటంటే 18 ఇయర్స్ తర్వాత మేజర్స్ కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఫోటో సిగ్నేచర్ రెండు వస్తుంది. కానీ ఎవరికైనా సరే పాన్ కార్డు ఎలిజిబుల్, ప్రాబ్లం లేదు వాళ్ళకి. ఎవరికైనా సరే మైనర్కి అయితే ఏంటంటే ఓన్లీ సిగ్నేచర్ మాత్రమే వస్తుంది. ఓకే, మైనర్ వాళ్ళకి ఓన్లీ సిగ్నేచర్, వాళ్ళు చేసిన సిగ్నేచర్ పాన్ కార్డ్ లో వస్తుంది, ఫోటో రాదు మైనర్ వాళ్ళకి. మేజర్ అయిన వాళ్ళకంటే అబోవ్ 18 ఇయర్స్ వాళ్ళు అప్లై చేసుకుంటే ఫోటో మరియు సిగ్నేచర్ రెండు వస్తాయి. అంతేకాకుండా మైనర్ కి ఏంటంటే వాళ్ళు అప్లై చేసేటప్పుడు వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరైనా గార్డియన్ గా ఆధార్ కార్డ్ జెరాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఒక 7 ఇయర్స్ 8 ఇయర్స్ వాళ్ళు కూడా పాన్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో వాళ్ళకి ఆ ఏజ్ వాళ్ళకి పాన్ కార్డ్ అసలు ఏం పని ఉంటుందండి? వాళ్ళకి ఆధార్ కార్డ్తో ఏంటంటే మెయిన్ ఏంటంటే జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు స్కూల్ తరపున కానీ ఎక్కడైనా సరే వాళ్ళ పేరెంట్స్ తోటి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు పిల్లకాయలు కూడా మైనర్కి అయినా సరే పాన్ కార్డ్ అడుగుతారు. ఓకే ఓకే. అంటే కొన్ని సందర్భాల్లో అంటే నేను విన్నది ఎలాగంటే ఒక సింగిల్ పేరెంట్ అంటే ఫాదర్ చనిపోవడం కానివ్వండి, లేదా తాతయ్యో నానమ్మ ఎవరైనా చనిపోయినప్పుడు ఆ బిడ్డ అనేది అప్పటికి 10 ఇయర్స్ బిలో ఉన్న చిన్న పిల్లవాడు పాప అయినప్పుడు వాళ్ళకి ఒక అకౌంట్ అంటూ అమౌంట్ ట్రాన్సాక్షన్స్ చేసుకోలేరు కాబట్టి వాళ్ళతో పాటు వాళ్ళ గార్డియన్కి ఇద్దరికి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని అకౌంట్ ఓపెన్ చేసుకోవాలన్న సందర్భంలో ఇలాంటి పిల్లలకి పాన్ కార్డ్ని అప్లై చేసుకొని పాన్ కార్డ్ నెంబర్ తెచ్చుకోవచ్చు. ఓకే, అంటే ఈ 10 ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళు పాన్ కార్డ్ అప్లై చేసుకున్నారు, వాళ్ళకి 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యింది. సో పాన్ నెంబర్ అదే ఉంటుందా? మళ్ళీ పాన్ నెంబర్ మారటం కానివ్వండి, మేజర్ అయిన తర్వాత పాన్ కార్డ్ మళ్ళీ ఎలా వస్తుంది వాళ్ళకి? పాన్ నెంబర్ అనేది ఒక్కసారి కానీ పాన్ నెంబర్ కానీ మనం అప్లై చేసి పాన్ నెంబర్ కానీ అలాట్ అయిందిరా అంటే 80 పరిస్థితుల్లో పాన్ నెంబర్ లైఫ్ లాంగ్ మారుతుంది. మనకి ఆధార్ నెంబర్ అయినా సరే పాన్ నెంబర్ అయినా సరే లైఫ్ లాంగ్ కూడా వస్తుంది. మనకి పాన్ కార్డు పోయింది మళ్ళీ లేదు మళ్ళీ అప్లై చేసుకున్నామంటే అట్లా రాదండి. ఆల్రెడీ పాన్ కార్డ్కి ఏంటంటే మనం ఇంక్లూడెడ్గా ఆధార్ నెంబర్ ఇస్తాం. ఆధార్ నెంబర్ ఆడ మ్యాచింగ్ అయిపోయి ఉంటుంది, వాళ్ళ డీటెయిల్స్ తోటి మ్యాచింగ్ అయిపోయి ఉంటుంది. సో మైనర్గా ఉన్నప్పుడు ఏ పాన్ నెంబర్ అయితే ఉందో మేజర్ అయినా కూడా సేమ్ అదే పాన్ నెంబర్ ఉంటుంది. 18 ఇయర్స్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ అప్డేట్ చేసుకోవాలి మేజర్ పాన్ కార్డ్ గా. అప్డేట్ అయిన తర్వాత వాళ్ళు ఫోటో అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది, ఇంకేం అవసరం. అంటే సిగ్నేచర్ ఆల్రెడీ పాన్ కార్డ్ ఉంది కాబట్టి ఫోటో అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది.